హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకర్సన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లల మాస్టర్ గారైన లక్ష్మీ సుజాత గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పరివర్తన సందేశం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన గురువు గారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి నా పాదాభివందనాలు. తల్లిదండ్రులకు, గురుదేవులకు, అగస్త్య మహర్షికి, లోపాముద్రాదేవికి, మహాదేవుడికి, భవానీ మాతకు, ఆంజనేయ స్వామికి, సాయిబాబాకు, అందరికీ నా పాదాభివందనాలు, ధ్యానాంజలి. వాళ్ళందరి చైతన్యంతో మన చైతన్యం ఏకమవ్వాలని కోరుకుందాం. ఈ కార్యక్రమం సక్రమంగా జరిపించాలని ఆస్ట్రల్ మాస్టర్స్ని, భౌతిక మాస్టర్స్ని అందరినీ కోరుకుంటున్నాం. మనం 2 రోజుల క్రితం రెండు క్లాసులు చెప్తున్నాము. పరివర్తన సందేశం ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈవిడ సింపుల్ గా చెప్పేసుకొని వాళ్ళే వినే వాళ్ళకి, ఈ రోజే క్లాసులోకి వచ్చిన వాళ్ళకి తెలియటానికి అని చెప్పనని గతంలో దంతా చాలా సింపుల్ గా కొద్దిగా చెప్పేసేసి ఈ రోజు పూర్తిగా చెప్పుకుందాము. బుక్ గురించి క్లోజ్ చేసుకుందాము. మార్లో మోర్గాన్ అని ఒక అమెరికన్ డాక్టర్ ఉంటుంది. ఆవిడ ప్రాక్టీస్ చేయడమే కాకుండా, సర్జన్ అవటమే కాకుండా చాలా మోటివేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుందన్నమాట. స్వస్థత గురించి, ఆరోగ్యం గురించి, స్వస్థత గురించి, రోగాల గురించి, వీటన్నిటి గురించి, స్వస్థతలో వాడే పరికరాల గురించి, వాటన్నిటి గురించి చాలా చాలా క్లాసెస్ తీసుకుంటూ ఉంటుందన్నమాట ఆవిడ. అయితే ఆవిడకి ఇలా కాలిఫోర్నియాలో ఒకసారి తీసుకునేటప్పుడు ఆస్ట్రేలియా నుండి ఒక కాల్ వస్తుందన్నమాట. మీరు ఆస్ట్రేలియా కూడా సందర్శించవలసి ఉంటుంది, అక్కడ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చెందాలి అని చెప్పానని అంటే, ఈవిడ ఆస్ట్రేలియా ఎక్కడుంది, చాలా దూరం కదా అన్నట్టుగా మాట్లాడితే అతను మోటివేషన్ చేస్తాడనమాట. మీ సేవలు అక్కడ కూడా అవసరం, అదే కాకుండా మీరు కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉన్నట్టుంటుంది అని చెప్పని చెప్తాడు. సరే, ఈవిడ ఆలోచించుకుని 6 నెలల తర్వాత బయలుదేరి వెళుతుంది. అక్కడ ఇవన్నీ సెట్ చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ ఫస్ట్ ఒక ఆరోగ్య పరిరక్షణ సంస్థ, అంటే హెల్త్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటితోటి వెళ్తుందనమాట. కొన్ని సంస్థలు అనమాట, హెల్త్ ఇన్స్టిట్యూట్ తరపున వెళుతుంది. క్యాంపులు పెడతారు కదా, అట్లాగా వెళుతుంది. వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి వాళ్ళందరికీ ఈ మోటివేషన్ క్లాసులు చేయడము, అక్కడ ఉండే యువతను ఒక లైన్లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఒక ఉపాధి కల్పిస్తుంది. ఉపాధి కల్పించి ఆ తర్వాత ఆవిడ ఒక హోటల్కి వెళ్ళినప్పుడు తన జీవిత లక్ష్యం, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, తనకి ఆస్ట్రేలియా అంటే అంత ఎందుకు ఇష్టమో, ఇవన్నీ ఆవిడకి తెలుస్తాయి అనమాట. తెలుస్తాయి అంటే ఎవరో ఒక పామిస్ట్రీ అతను చెప్తాడనమాట. కానీ ఈవిడ పెద్దగా నమ్మదు. నేను పుట్టక ముందే ఒక ఒప్పందం జరిగిందని, ఆత్మ లెవెల్లో ఒప్పందం జరిగిందని, నా ఫ్రెండ్ని నేను 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుస్తానని, ఇవన్నీ ముందే ఒప్పందం చేసుకుని వచ్చావు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు నీకు 50 సంవత్సరాల తర్వాత అని చెప్పానని ఆవిడికి ఒక అతను చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈవిడ ఆశ్చర్యపోయి ఇవన్నీ ఏదో చెప్తా ఉంటారులే అని చెప్పని పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత ఈవిడ్ని ఆస్ట్రేలియాకి ఆహ్వానించిన అతను ఉంటాడు, అతను అతని పేరు. అతను వచ్చి ఈవిడ్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆదివాసీలతోటి పరిచయం చేసి వాళ్ళతోటి ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ ఈవిడికి సంబంధించినవన్నీ, ఒంటి మీద నూలు పోగు లేకుండా మొత్తం అన్ని, ఆవిడ పాతయన్నీ మొత్తం మంటల్లో వేసేస్తారు. ఆవిడ కట్టుకోవడానికి ఏదో చర్మం ఇస్తారనమాట. అది కట్టుకుని వాళ్ళతో పాటు వెళుతూ ఉంటుంది. ఆ వెళ్లే ప్రయాణంలో ఆవిడ
గ్రహించిన అనుభవాలు, వాళ్ళ జీవన విధానము ఇవన్నీ ఆవిడ తెలుసుకుంటూ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఏమీ నిలవ పెట్టుకోరు. కేవలం నీటి తిత్తులు మాత్రమే. అంటే వాటర్‌కి సంబంధించిన వాటర్ బాటిల్స్ లాంటియి అయ్యొక్కటే పెట్టుకుంటారనమాట. వాళ్ళు ఇంకేమి అట్టు పెట్టుకోరు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఉత్త మనుషులతోనే అలా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. ఆకలేసినప్పుడు ఆహారం కోసం వెతుక్కోవడం, నీటి కోసం నీటి కోసం వెతుక్కోవడం. వాళ్ళ దగ్గర ఉన్నయి కొద్ది కొద్దిగా తాగుతారు. చాలా తక్కువగా తాగుతారు. తాగి ఆహారాన్ని తడిపి పెట్టుకోవడానికి మాత్రమే అవి నీటి తిత్తులు మోస్తూ ఉంటారనమాట. ఆవిడ ఆహారం వాళ్ళెలా కనుక్కుంటారు, నీటిని ఎలా కనుక్కుంటారు, ఇవన్నీ మనం గతం క్లాసుల్లో చెప్పుకున్నాం. స్ అడవిలో, ఎడారిలో ఎలా కనుక్కుంటారు, ఆ కనుక్కున్నవి కూడా మొత్తం వాడేసుకోకుండా, పూర్తిగా వాడేసుకోకుండా కొంత తర్వాతకి వదలటము, ఇవన్నీ గమనిస్తుందనమాట ఆవిడ. వాళ్ళలో ఉండే నిస్వార్థము, సమయానుకూలంగా ప్రవర్తించటము, ప్రతిదానికి ప్రార్థన చెయ్యటము, కృతజ్ఞత చెప్పటము, ఇవన్నీ మనకు తెలిసినవే. అయినా ఆవిడ ప్రాక్టికల్ అన్నమాట. మనం మాటల్లో వింటూ ఉంటాము. కానీ ఆవిడ ప్రాక్టికల్ చేస్తుందక్కడ. ప్రాక్టికల్‌గా వాళ్ళని చూస్తుందన్నమాట. అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళయి అన్నీ ఆచార వ్యవహారాలు అవన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఆచారాలంటూ కూడా ఏమీ లేదు. ఆ ప్రకృతికి అనుగుణంగా వీళ్ళు ప్రవర్తించడమే. ఆహ్, వా వాళ్ళు చెప్తారు మాట అనేది, స్వరం అనేది ఒక స్వస్థత కోసము, ఉత్సవాని కోసమే వాడాలి గానీ, మాట్లాడటానికి దానికి వాడకూడదని చెప్తారనమాట. అలా ప్రతి అవయవాన్ని వాళ్ళు ఎంతో శ్రద్ధతో చూసుకోవడము, చెందటం. వాళ్ళంత ఎండలో తిరుగుతున్నా వాళ్ళకొక చర్మరోగం అంటూ ఏమీ ఉండదనమాట. చర్మం నిగనిగలాడుతా ఉంటది. నల్లగా ఉంటారనే గాని నిగనిగలాడుతూ ఉంటుందనమాట వాళ్ళకి. చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఈవిడది చర్మం బాగా ఇదిగా ఉంటే పొట్టు రాలిపోయి పొట్టు రాలిపోయి అక్కడంతా చర్మం ఊడిపోతా ఉంటే ఆ కండంతా కరిగి పిచ్చి వాసనొస్తా ఉంటది. వస్తా ఉన్నప్పుడు కొన్ని అక్కడ అడవి కుక్కలు ఈవిడ వెనకాల పడుతూ ఉంటాయన్నమాట. ఈవిడ వెనకాల. ఈవిడ గమనిస్తుందన్నమాట. ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పనని ఈవిడ గమనిస్తుంది. గమనించి అడుగుతుంది. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళు కూడా గమనించి ఇక్కడ డింగోలనే అడవి కుక్కలుంటాయి. వాటిని స్కావెంజర్స్ అంటారంట. అంటే మనకిక్కడ వూల్ఫ్ ఎలాగో అక్కడ అలాగనమాట. అవి అవంట వీళ్ళు ఈ సమూహం ఏదో కుళ్ళిపోయిన మాంసం ముక్కని తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాయంట. వాటి కోసం వస్తున్నాయన్నమాట అవి. అది అప్పుడు చెప్తే మరి నేను ఎలా దీన్ని తగ్గించుకోవాలి అని చెప్పానంటే అప్పుడు ఆవిడ చెప్తుందనమాట. ఆళ్ళు చెప్తారు. ఏమనంటే భూమిలోకి నీ వ్యర్థాలన్నీ వదిలేసేసేయి అంటే ఎలాగో అంటే అప్పుడు వాళ్ళు ఒక గొయ్యిలాగా తవ్వి ఆవిడని పడుకోబెడతారు. తలొక్కటే బయటకొచ్చేటట్టుగా. పడుకోబెట్టి ఆ తర్వాత వాడిని ఆ తర్వాత ఆవిడని పా అలా 2 గంటలు ఉంచేస్తారు. తల మీద మాత్రం కొంచెం ఆచ్ఛాదనగా తలకి ఇదవ్వకుండా చేయకుండా ఆవిడ అలా 2 గంటలు పడుకున్నప్పుడు ఆవిడ చెప్తుందనమాట మోర్గాన్ గారు. ఏమని? నాలో ఉండే చెడు పదార్థాలన్నిటిని భూమికి వదిలేసేస్తున్నాను. భూమి నుండి నాకు స్వచ్ఛమైన మూలికల్లో నాలోకి ప్రవేశిస్తున్నాయి అని చెప్పని ఆవిడ భావన చేస్తూ ఆ 2 గంటలు అలా గడుపుతుంది. 2 గంటలు అయిన తర్వాత ఇంకా ఆవిడ శరీరం నుంచి దుర్గంధం అంతా బయటకొచ్చేసేస్తుందనమాట. ఇంక అప్పుడు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఎందుకని అంటే గనక ఈవిడ 50 సంవత్సరాలు నాగరిక ప్రపంచంలో ఉండి రకరకాల పదార్థాలు తిని కొవ్వు పట్టి ఉన్నది కదా! దాంట్లోనూ ఒంట్లో టాక్సిన్‌లు గూడా అలాగే పేరుకుపోయున్నాయి. అవన్నీ బయటికి రావాలి అంటే గనక ఇక్కడ ఇదే సరైన పద్ధతి అనుకుంటుందావిడ. ఇదే సరైన పద్ధతి అనుకోని అక్కడ వాళ్ళు చెప్పినట్టు చేస్తుంది. ఆ తర్వాత అట్లా బయటికెళ్ళిపోతుంది. అలా ఎళ్ళిపోయిన తర్వాత అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఈవిడ డాక్టర్ కదా! అందుకని ఈవిడకి ఒకసారి ఏమైతుందంటే ఆ ప్రాంతం అక్కడ వీళ్ళ గుంపులో ఒకతనుంటాడు. స్టోన్ హంటర్ అని చెప్పానని. అతను ఏం చేస్తాడంటే స్టోన్ హంటర్ అంటే ఏంటంటే రాళ్ళని అన్వేషించే అతను అని చెప్పానని. అతను వజ్రాలని, వైఢూర్యాలని అక్కడ దొరికే విలువైన రాళ్ళని వెతుకుతూ ఉంటాడంట. ఆహ్, ఎక్కడ వెతుకుతాడు అంటే గనక వీళ్ళు ఈ వజ్రాలని వెతికే గుంపులుంటాయి గదా! సమూహాలు లేకపోతే సంస్థలుంటాయి గదా! వాళ్ళు వెతికేసేసి ఇంకిక్కడేమి దొరకవు అంతా అయిపోయిందని వదిలేసిన చోట ఎళ్లి ఇతను చాలా విలువైన వజ్రాలు తీసుకొస్తూ ఉంటాడంట. తీసుకొచ్చి అవి సిటీలో అమ్మి కొన్ని అట్టు పెట్టుకొని కొన్ని అమ్మి ఈళ్ళ దగ్గరికి తెస్తా ఉంటాడు.
అలా చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక కొండ చర్య లాంటిది ఉంటుంది అనమాట. పక్కన పెద్ద లోయలాగా ఉంటుంది. ఆ లోయలో పడిపోతాడు అతను. పడిపోయినప్పుడు వీళ్ళందరూ నెమ్మదిగా ఒక 2 అంతస్తుల లోయలో ఉంటది. వీళ్ళందరూ నెమ్మదిగా తీసుకొచ్చి పైకి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి పడుకోబెడతారు. పడుకోబెడితే అతనికి కాలు ఎముక దీని దగ్గర నుండి ఆహ్, మోకాళ్ళ దగ్గర నుండి కింద వరకు పొడుచుకొని బయటకొచ్చేసేస్తుందన్నమాట. మధ్యలో ఎముక ఇరిగిపోయి. దాన్ని ఈ స్వస్థతాసరి అక్కడ ఉండే ఒక వైద్యుడు అతనేం జేస్తారంటే ఇద్దరు కలిపి అతనికి మెల్లగా అతనితో మాట్లాడుతున్నట్టు మాట్లాడి దేవాన్ని ప్రార్థన జేస్తూ ముగ్గురు కలిపి ప్రార్థన జేసి అతన్ని మాట్లాడుతూ అతన్నేం జేస్తారంటే ఆ ఎముక చెరొక వైపున పట్టుకొని లాగి సెట్ చేసేస్తారు. చేసిన తర్వాత స్వస్థతాశ్రీ ఏం జేస్తుందంటే ఆవిడ ఒక హ్మ్. వెదురు బొంగులాగా ఉంటదనమాట. దాని లోపల దాన్ని ఓపెన్ జేస్తుంది. ఓపెన్ జేస్తే ఆ లోపల నుంచి ఒక రకమైన చిక్కటి ద్రవం వస్తదనమాట. ఆ ద్రవాన్ని వాళ్ళేం జేస్తారంటే దాని మీద పోస్తారు. పోసి ఇంకా కట్టేస్తారు. మామూలుగా అక్కడ దొరికిన ఆకులతోటి గుడ్డలాగా కట్టేసేస్తారు. కట్టేసిన తర్వాత ఇంక నెమ్మదిగా ఆ రోజుకి రెస్ట్ తీసుకుంటారు. తెల్లారి నుంచి అతన్ని నెమ్మదిగా చేతులు బెట్టి నడిపిస్తూ ఉంటారనమాట. అలా ఎళ్తూనే ఉంటారు. ఎక్కడ ఆగిందేమీ లేదు. అలా వెళ్తూ ఉంటే ఇదంతా ఈవిడకి చూపిస్తారనమాట. ఈవిడ గూడా పడ్డ అతని దగ్గరకొచ్చి చూస్తూ ఉంటే, "నువ్వు గూడా చూడు" అని జెప్పానని. "మాకెంత అవసరం మేము ఏం జేస్తున్నామో ఇది నీకు గూడా అవసరమే అని ఈ స్వస్థత చికిత్స అంతా ఇక్కడ మేము ఎంత ఇంపార్టెంటో డాక్టర్లుగా, నీ ప నీ వాస్తవిక ప్రపంచంలో నువ్వు గూడా అంతే ఇంపార్టెంట్ మాకు తెలుసు. నువ్వు గూడా నేర్చుకో" అని చెప్పానని ఆ ఓటా అనే అతను అతనికి ఆమెకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తాడు. అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అలా వెళ్తూ ఏం జేస్తారంటే ఒకసారి ఏమైతుందంటే ఈవిడ్ని మా ఈవిడ్ని నాయకురాలుగా చేస్తారు ఆ గుంపుకి. ఇక్కడ ఏమంటారంటే విషయాల పట్ల నీ అనుభూతి ఏమిటో నమోదవుతుందంట. అక్కడ విషయం ఇంపార్టెంట్ కాదంట. ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటనని నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అన్నదే అక్కడ రికార్డ్ అవుతుందంట. మనకు చిత్రగుప్తం చిట్టాలంటారు చూసారా? అలాగా ఒక సంఘటన జరిగిందంటే రకరకాల మనుషులు రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా! ఆ ఫీల్ అయిన దాన్ని బట్టే ఆ ఫీల్ అయ్యిందే అక్కడ నమోదవుతుందంట. దాన్ని బట్టే మనకి కర్మలు యాడ్ అవుతాయంట. అది మనకి అది వరకు ఒక స్టోరీ గూడా చెప్తారనమాట. ఏంటి ఒకతను రాజుగారికి పాలు తీసుకెళ్తా ఉంటాడు. ఆ పాలు తీసుకెళ్తా ఉంటే పైనుంచి ఒక గ ఒక గద్ద పావుని తీసుకొని వెళ్తా ఉంటదనమాట. కాళ్ళతో పట్టుకొని తీసుకెళ్తా ఉంటే, ఆ నొప్పికి తట్టుకోలేక పాము విషం చిమ్ముతుంది. అది ఎళ్లి ఆ పాలల్లో పడుతుంది. ఆ పాలల్లో పడ్డప్పుడు అదేం చేస్తారంటే, అది తీసుకెళ్ళి ఒక హ్మ్ రాజుగారు నడిపే ధర్మశాల ఉంటుంది. ఆ ధర్మశాలకి ఇస్తారనమాట. ఇస్తే అక్కడ ఆ ధర్మశాలలో ఈ పాలు పెట్టి వండితే పాయసం వండితే అక్కడ కొంతమంది చచ్చిపోతారనమాట. చచ్చిపోయినప్పుడు ఈళ్ళు తర్వాత రోజు వచ్చి ఆ ధర్మశాలలో అందరూ ఫ్రీగా భోంచేస్తా ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడికెళ్తే చనిపోతారు. పిచ్చి తిండి పెడుతున్నారు, చచ్చిపోతారు అని చెప్పని ఒక రూమరొస్తుంది. రూమరొస్తే ఈయన రూమరొచ్చి అందరూ ఎళ్ళకుండా ఉంటారనమాట. ఉన్నప్పుడు అతని పైన ఈళ్ళందరూ చనిపోయిన వాళ్ళు, ఈ రాజు వీళ్ళందరూ పైకెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు చనిపోయిన వాళ్ళు గూడా వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడి చిట్టా దగ్గర చూస్తూ ఉంటారనమాట. ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలి అని చెప్పని. పాముని పట్టుకున్న గద్ద ఖాతాలో ఎయ్యాలా? పాము నొప్పి భరించలేక పాము విడిచింది కాబట్టి రక్తం విడిచింది కాబట్టి పాము ఖాతాలో వెయ్యాలా? లేకపోతే ఈ వండిన అతన్ని అది ఏంటో చూసుకోకుండా వండిన అతని దగ్గరికే ఇవ్వాలా? పాలు తీసుకెళ్ళిన అతన్ని ఖాతాలో ఎయ్యాలా? అని చెప్పనని లేకపోతే ఈళ్ళందరూ తిని చనిపోయారు కదా! ఎవరి ఖాతాలో వెయ్యాలి అని చెప్పనని అనుకుంటూ ఉంటారు. ఖాతాలో వెయ్యాలి అని చెప్పననుకుంటే ఆయన గూడా అలా చూస్తూ ఉంటాడనమాట కిందకి. ఎవరి ఎవరి దాంట్లో వెయ్యాలి ఏంటి అని చెప్పనని. అలా చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఆఖరికి ఎట్లా చూస్తూ ఉంటే,
ఈ వీళ్ళెవరు అక్కడ ప్రజలు ఉంటారు కదా, చుట్టుపక్కల ప్రజలు వాళ్ళ ఎవరో భోజనానికి ఇక్కడెక్కడన్నా పూటకోళ్ళు దొరుకుతుందమ్మా, మేము చాలా దూరం నుంచి వచ్చాము, భోజనం చేయాలి, ఆకలేస్తా ఉంది అని చెప్పానంటే, ఇక్కడేదో ధర్మశాల ఉందంట కదా అంటే, అయ్యో ఎలవాకండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ విషం పెట్టిన ఆహారం పెడుతున్నారు అని చెప్తాడు. చెప్తారు వాళ్ళు ఎవరు. చెప్తే అప్పుడు యమధర్మరాజు అంటాడనమాట, అదిగో వాళ్ళ ఖాతాలో వెయ్యి అని చెప్పానని. వాళ్ళ ఖాతాలో వెయ్యి అని అంటాడు. అంటే ఏంటంటే మనకి తెలిసి తెలియకుండా మనం ఏది ఒక డెసిషన్కి రాకూడదు, ఒకళ్ళ మీద నిందలు వెయ్యకూడదు. అలా వేస్తే కనుక మనము ఆ కర్మకి మనం బాధ్యులం అవుతాం అనమాట. కాబట్టి అది నమోదవుతుంది మనం తెలిసి తెలియకుండా మాట్లాడింది. అందుకని ఒక సంఘటనకి విషయాల పట్ల అనుభూతి ఏమిటా అన్నది మాత్రమే నమోదవుతుంది. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనని ఎలా తీసుకున్నారు ఏంటి అన్న దాన్ని బట్టే అక్కడ నమోదవుతుందన్నమాట. అందుకని మనం ఈ ఒక సంఘటన జరిగినప్పుడు మనకు పూర్తిగా తెలియనప్పుడు మనం జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. ఇచ్చాము అంటే గనక అక్కడ ఏదన్నా పాపకర్మ ఉంటే అది మనకు చుట్టుకుంటుంది అనమాట, మనం తప్పుగా మాట్లాడితే. మనకి మనం ఎవరితో అన్నట్లా పట్టుకున్నా చేసినా మన శక్తి మన చేతుల ద్వారా బయటికి వెళుతుంది. ఆ ఖాళీ అయింది కదా, ఆ ఖాళీ అయింది మన తలలోను హృదయంలోను మళ్ళా నింపబడుతుంది అనమాట. వైద్యుడు రోగికి నయం కాదు అని చెప్పడం అంటే అతని వైద్య విద్యలోను పరిధిలోను నివారణకు సంబంధించిన సమాచారం లేదు అని చాలా రోజుల క్రితమే తెలుసుకున్నాను. ఒక వైద్యుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, వెళితే గనక ఇది తగ్గదు, ఇది ఇంతేను అని చెప్పని ఒక డాక్టర్ చెప్పాడు అనుకోండి, చెప్తే అప్పుడు ఏమనుకోవాలి మనము, ఆయనకి తెలుసు, ఆయన చదువుకున్నంత వరకు, ఆయనకు తెలిసిన పరిజ్ఞానం వరకు దానికి ఆ రోగానికి లేదు అని ఆయన చెప్తున్నాడు. ఆయనకి తెలిసిన పరిజ్ఞానం వరకు మాత్రమే చెప్తున్నాడు. అంటే ఆయన చదువుకున్నది కానీ విన్నదాన్ని బట్టే చెప్తున్నాడు. కానీ ఆయన పూర్తిగా సత్యం తెలియదు. స్వస్థతకు సమయంతో సంబంధం లేదు, ఏ సంబంధమూ లేదు. ఒకే సంఘటనలో అనారోగ్యము స్వస్థత రెండూ చేకూరుతాయి. అది ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే దెబ్బ తగిలింది కానీ లేకపోతే కాలు ఇరగడం చెయ్యి ఇరగడం ఏదో ఒకటి జరిగింది అనుకోండి, జరిగితే అక్కడ దాన్ని అనారోగ్యం వచ్చినట్టే కదా, అక్కడ అనారోగ్యం వచ్చింది. పైగా అదే చెప్తున్నారు ఏంటంటే స్వస్థత కూడా జరుగుతుంది అంటున్నాడు. అనారోగ్యము స్వస్థత రెండు ఏకే కాలంలో జరుగుతాయి అని చెప్తున్నారు. అది ఎలాగూ జరుగుతుంది అంటే గనక, అనారోగ్యం అంటే అదేమవుతుంది, అనారోగ్యం అనేది మనం తెచ్చుకున్న కర్మకి మనం అనుభవిస్తూ ఉంటాము. స్వస్థత అంటే ఏంటి, ఆ కర్మ నుండి మనం బయటకొచ్చేస్తున్నాం. ఆ కర్మ నుండి బయటకొచ్చేస్తాం. అంటే ఒకే టైంలో అటు అనారోగ్యము, ఇటు స్వస్థత రెండూ జరుగుతాయి అని చెప్తున్నారు. ఇటు ప్రాపంచికంగా కర్మను అనుభవిస్తాము, ఆధ్యాత్మికంగా ఆ కర్మ నుండి మనం బయటికి వెళ్ళిపోతాము అని చెప్పని. పాతను వదలడంతో పాము కుబుసం విడవడం లాంటిది. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. నీ బుర్రలో ఖాళీ లేకపోతే కొత్త విషయాలు చేరవు. అంతే. ఇప్పుడు మనం ఏదన్నా వదిలేస్తున్నాము అని చెప్పంటే పాము కుబుసం వదిలితేనే కదా కొత్త చర్మం వచ్చేది. అలాగే మనం పాత విషయాలు వదిలితేనే మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. పాత చెత్తనంతా వదిలించుకున్నప్పుడు యువకులుగా భావిస్తారు. నిజంగా యువకులుగా మారారు. ఆ విషయానికి వాస్తవ మనుషులు నమ్ముతారు. ఇప్పుడు మనం ఏదైనా పాతది వదిలేసాం అనుకో, అబ్బా! ఎంత హాయిగా ఉంది అయన్నీ వదిలేసేస్తే అని చెప్పని అనుకుంటాం. అంతే కదా! ఒక బరువుగా ఉన్న పెద్ద చీర కట్టుకున్నాం అనుకోండి, చీర కట్టుకుని ఇంటికొచ్చేసేసి అది తీసేస్తే అబ్బా! ఎంత హాయిగా ఉందని చెప్పని అనిపిస్తాము. అలాగే పాత విషయాల్ని మనం వదిలేసేస్తే అంతే హాయిగా ఉంటాం అన్నమాట మనం. దీన్ని వాస్తవ మనుషులు చాలా బాగా నమ్ముతారంట. పాము శక్తివంతమైన పెద్ద ఎగరని పక్షి అంట. మనం మామూలుగా పాము పాకేసిన సరీసృపం అని అనుకుంటాం గానీ, అది ఎగరలేని పక్షి అంట అది పాము అనేది. అది పండ్లు తింటుంది. వాటిలోని గింజలను ప్రయాణిస్తూ వెదజల్లుతూ ఉంటుంది. అంటే ఏంటంటే, తిన్నంత తిని నోటితో వదిలేయడం, లేకపోతే ఆహారం ద్వారా మల విసర్జన ద్వారా బయటకొచ్చేస్తుంది గదా! అది పెద్ద ఆకుపచ్చని గుడ్లు పెడుతుందంట. ఎవరు? పాము యొక్క గుడ్లు చాలా రకరకాలుంటాయి గదా! అంటే ఏంటి? అది ఫలదీకరణ యొక్క భాగం. అది గుడ్లు పెడుతుంది కదా! ఆ గుడ్ల నుంచి కూడా కొంత ఫ ఫలదీకరణ జరిగి, దాంతో పాటు కొన్ని మొక్కలు అవన్నీ వస్తాయంట. అదే గాకుండా ఆ గుడ్ల నుండి పాములొస్తాయి గదా! చిన్న వాటి సంతతి పెరుగుతూ ఉంటుంది గదా! అంటే పాము నుండి, డాల్ఫిన్ నుండి రకరకాల జంతువుల నుండి కూడా మనము జ్ఞానం నేర్చుకుంటాము అని చెప్తుంది.
డాల్ఫిన్లకు ఈ వాస్తవ మనుషులకి అంటే ఆదివాసీలకి డాల్ఫిన్లు చాలా ఇష్టమైనవి అంట. వాళ్ళు తలలో నుంచి భావప్రసారం చేసి సంభాషించగల మొదటి జంతువు డాల్ఫిన్. వాళ్ళు డాల్ఫిన్లతో కూడా మాట్లాడతారంట. అంటే డాల్ఫిన్లు కూడా వాటి భావ ప్రసారాన్ని చేస్తాయంట. మనకి న్యూటన్ గారు భలే బాగా చెప్తారు డాల్ఫిన్ల గురించి. డాల్ఫిన్లు చాలా గొప్పవి, చాలా అద్భుతమైన జంతువులు అని చెప్పనని ఆ వికారాబాద్ లో ఉంటారు కదా ఆయన న్యూటన్ గారు, లక్ష్మి గారు, వాళ్ళు డాల్ఫిన్ల గురించి చాలా బాగా చెప్తారు. వాటితో స్నేహం చేస్తారనమాట. వాళ్ళు అక్కడ ఒకసారి ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఫారిన్ డాల్ఫిన్లు అంటే ఒకనొక టైంకి వస్తాయంట. వచ్చి ఆ చెరువులో పెద్ద చెరువు లాగా ఉంటదంట, సముద్రం లాంటి పెద్దది ఉంటదంట. దాంట్లో అవి పైకి వచ్చి ఎలా రౌండ్ గా సర్కిల్ గా తిరుగుతుంటాయంట. ఉన్న ఎన్ని పైకి లేచి సర్కిల్ గా తిరుగుతూ ఉంటాయంట. అది చూడటానికి ఎక్కడి నుంచో తండోపతండాలుగా వస్తూ ఉంటారంట. వీళ్ళు వెళ్ళినప్పుడు అవి రాలేదంట. కొంచెం టైం తీసుకుందంట. తీసుకుంటే ఇంకా వీళ్ళు అలా కూర్చొని ప్రార్థిస్తున్నారంట. మేము ఎక్కడి నుంచో మిమ్మల్ని చూడటానికి వచ్చాము, మీరు రారా చెయ్యరా, మాకు మీ వినోదం కలిగించరా, మీతో మాట్లాడాలని ఉంది అని చెప్పని వాళ్ళు అలా లోపల నుంచి భావతరంగాలు ప్రసరింపజేస్తున్నారంట. చేస్తా ఉంటే మామూలుగా రోజు 5ంటికి వచ్చి 5:30కి వచ్చినాయి అంట. రోజు కంటే విపరీతంగా ఎక్కువ వచ్చినాయి అంట. విపరీతంగా వచ్చినాయి అంటే బాగా చాలా సర్కిల్ గా తిరుగుతున్నాయంట. సర్కిల్ గా తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చి అట్లా కొంచెం దగ్గరగా వచ్చి టచ్ చేసి అట్లా వెళ్ళిపోయినాయంట. అలా డాల్ఫిన్లు భావ ప్రసారాన్ని బాగా చేస్తాయంట. భావ ప్రసారం చేసే మొట్టమొదటి జంతువు డాల్ఫినే. ఇది స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం కోసం దారి చూపిస్తుంది. ఎందుకు అని చెప్పాలంటే డాల్ఫిన్లతో ఎందుకు అంత స్నేహం చేస్తారంటే అదంటే మనకి దారి చూపిస్తుంది. అంటే డాల్ఫిన్ కనపడితే మనకు శుభ సూచకం అనమాట. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కనుక మనకి ఆ డాల్ఫిన్ కనపడింది, లేకపోతే మనం అక్కడికి వెళ్ళాము అని చెప్పాలంటే మనకి ఆనందం కలుగుతుంది. మనకి తొందరలో ఆనందం, మన ఏదన్నా ఇబ్బంది పడుతుంది, క్లియర్ అవుతుంది అని ఒక స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం కోసం దారి చూపిస్తుంది. ఆటల మాస్టర్ వాళ్ళు పోటీ అనేదే లేదని, గెలిచేవాడు ఓడేవాడు లేరని, అదంతా వినోదమే అని తెలుసుకుంటారు. సాలీడ్ చెప్పే పాఠం ఏంటంటే ఇప్పుడు డాల్ఫిన్ ఏం చెప్పింది, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పని నీకు ఆనందానికి మార్గం వేస్తుందని భావ ప్రసారం అంటే టెలిపతి చేస్తుందని చెప్తున్నారు. అదే పాము నుండి ఏం నేర్చుకోవచ్చు, అది గింజల్ని విసురుతూ ఉంటుంది, పైగా ఎగరలేని పక్షి, కానీ భూమికి సారవంతం చేస్తుంది అని చెప్పని పాము నుండి నేర్చుకోవచ్చు. ఇక్కడ సాలీడ్ గురించి ఏం నేర్చుకుంటాము, ఆశపోతుగా ఉండవద్దని, అవసరమైన వస్తువులే అందమైనవి, కళాత్మకమైనవి అని తెలియజేస్తుందంట. అది అల్లిన గూడు ఏముంటుంది, ఊరికి నోట నుంచి వచ్చే సొంగని అట్లా చేస్తుంది కదా, అది దానికి అవసరం. అదే మనం ఒక్కోసారి అనుకుంటే అబ్బాయి ఎంత అద్భుతంగా అల్లింది చేసింది అని చెప్పని మనం అనుకుంటాం కదా. అట్లా అవసరమైనదే అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అవసరమైనదే మనకి ఏది అవసరమైందో అది అందంగా ఉంటుంది అని చెప్పని చెప్తుంది. మనము మనతో చాలా తేలికగా చుట్టుకోబడవచ్చు అని కూడా అది తెలియజేస్తుంది. మన చుట్టూ మనం కూడా ఒకటి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మన చుట్టూ మనం ఒక అల్లిక గాని, మనకు కావాల్సినవి గాని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నీ నీడను గమనించడం ద్వారా నా పద్ధతిని అట్టలాగా మారిన పాదముద్ర ద్వారా అది నిర్ణయించబడింది. జంతువులతో నా బంధం పట్ల ఒప్పందం కుదిరిందని చెప్పారు వాళ్ళు. పక్షుల ద్వారా పక్షులు ఎగిరి వస్తా ఉన్నప్పుడు, ఎప్పుడన్నా చనిపోయినప్పుడు వాటినన్నిటిని తీసి వాటిని నూనెకి వాడుకోవడము, ఆ ఈకల్ని ఏమన్నా వీళ్ళు ప్యాడ్లుగా వాడుకోవడము, ఇవన్నీ చేసుకుంటారంట. ఏది వదలరనమాట. అప్పుడప్పుడు నాద వైద్యం అని చెప్పనని అప్పుడప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటారు అనమాట. సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఆ వాయిద్యాలు కూడా అప్పటికప్పుడు తయారు చేసేసుకుంటారంట వాళ్ళు. ఏంటి, ఒక వెదురు పుల్ల ఉందనుకోండి, దాన్ని ఫ్లూట్ లాగా వాడడము, ఒక చెక్కలాగా కనపడింది అనుకోండి, దాన్ని మధ్యలో తీసేసి దానికి చర్మం చుట్టేసేసి ఒక డ్రమ్ము లాగా తయారు చేయడము, ఇట్లా ఒక దాన్ని వేసి కొట్టడము, ఇట్లా రకరకాల వాయిద్యాలన్నీ అప్పటికప్పుడు తయారు చేసుకుంటారంట. తయారు చేసుకొని దాంతోటే ఆ రోజు ఒక డాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని ఎంజాయ్ చేస్తారంట. అంటే అన్ని సహజంగానే, ఎక్కడ దాన్ని మోయడం ఏమి ఉండదన్నమాట. ఏది మోసేదేమీ లేదు అసలు. ఎప్పుడు ఏది దొరికితే దాంతోటే మనం ఆనందంగా ఉండడము.
అది అటు పెట్టుకోలేదు, ఇది అటు పెట్టుకోలేదే, అది చేయలేదు, ఇది చేయలేదు, అది దాచుకోలేదు, దాచుకోలేదు అని చెప్పనని ఎప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదని చెప్పాను. అన్ని న్యాచురల్ గానే దొరుకుతాయి, నీకు కావాల్సింది ప్రకృతి ఏర్పాటు చేస్తుంది అని చెప్పని ఆ వాళ్ళు నిరూపిస్తున్నారు అనమాట. జీవించటము అంటే, జీవితం అంటే ఏంటి, జీవించటం అంటే ఏంటి ఇక్కడ వివరించింది. చలనం, పురోభివృద్ధి, మార్పు. చలనం అంటే ఎప్పుడు కదులుతూ ఉండడమే. పురోభివృద్ధి చలిస్తూ ఉన్నారని అభివృద్ధి లేకుండా ఉండలేదు అనుకోక్కర్లేదన్నమాట. మా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, మార్పు జరుగుతూ ఉంటుంది. సజీవ నిర్జీవ కాలాల గురించి మనుష్యులు కోపంతో, నిరాశతో, స్వీయ జాతితో, భయంతో ఉన్నప్పుడు వారు జీవించటం లేదు. మనం కోపంతో ఉన్నప్పుడు కానీ, నిరాశతో కానీ మనం ఎప్పుడన్నా ఉంటే ఆ టైము మనకి నిర్జీవంతో ఉన్నట్టంట. అంటే ఎనర్జీని మనం కోల్పోతాం. అది కోపంతో, బాధతో ఉన్నామంటే గనక నిరాశతో, నిస్పృహతో, స్వీయ జాతితో భయంతో ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళు మన వాళ్ళే ఉన్నా కూడా వాళ్ళ పట్ల మనకు భయం కలిగిందనుకో, వీళ్ళతో ఎలా ఉంటాము, ఏంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పని మనం ఒక రకమైన బాధకి, భయానికి గురైనప్పుడు మనం నిర్జీవంతో ఉన్నట్టంట. అప్పుడు జీవించట్లేదు. శ్వాస తీసుకోవడం మాత్రమే జీవించి ఉండడం కాదు. అంటే జీవించటం లేదు అని చెప్పానంటే వాళ్ళకి శ్వాస ఆడుతోంది కదండి, జీవించినట్టే కదంటే కాదు. శ్వాస ఒక్కటి తీసుకుంటే జీవించినట్టు కాదంట. శ్వాస అనేది ఎందుకు పనికొస్తుంది? నీ శరీరం పూడ్చిపెట్టడానికి, కాల్చేయడానికి, నీ శరీరంలో శ్వాస ఆడుతుందో లేదో అనే దానికి మాత్రమే శ్వాస ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటున్న మనుషులందరూ జీవస్థితిలో ఉన్నారనుకోకండి. ఆత్మ మానవ రూపం ధరించి నటించేటప్పుడు, ఆడేటప్పుడు అది ఆనందాన్నో, విచారాన్నో, అసూయనో, కృతజ్ఞతను ఎలా భావిస్తుందో చూస్తావు. అయితే ఈ అనుభవాల నుంచి నువ్వు నేర్చుకుని ఏది బాధాకరమో, ఏది ఆనందమో తేల్చుకోవాలి. ఆఖరికి ఫైనలైజేషన్కి వచ్చేది నువ్వే రావాలన్నమాట. ఆత్మ శరీరంలో వచ్చి నటించడము, ఆనందించడము, నటించడము, ఆడటము ఇవన్నీ చేస్తూ ఉంటది. ఇవన్నీ చేస్తూనే ఉంటుంది. చేస్తూనే ఉన్నా కూడా అక్కడ ఆ నటించే దాన్ని బట్టి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది నీకు క్యాలిక్యులేట్ అవుతుంది. నువ్వు నీ ఇంటిని తెలుసుకోవడానికి, నీ భూమిని, దానిపై జీవపు వివిధ స్థాయిలను, ప్రతి దృశ్య అదృశ్య విషయాలను, నీకున్న సంబంధాలను తెలుసుకోవాలంటే నువ్వు నడిపే తీరాలి. ఆ ఏంటి ఇవన్నీ ఒక ఆ గుంపుకి నాయకత్వం వహించమన్నారనమాట. వాళ్ళు గుంపుకి నాయకత్వం వహించమంటే ఈవిడేమన్నా నేను చెయ్యలేను, చెందలేను అంటుంది. నాయకత్వం వహించడం అంటే ఏంటి అక్కడ? ఆ గుంపుకి సంబంధించిన, గ్రూపుకి సంబంధించిన ఆహారము, నీరు కనుక్కొని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. షెల్టరు అది. ఆ రాత్రిపూట ఎక్కడ పడుకోవాలి ఏంటి అని చెప్పని నిర్ణయించడం, ఇవన్నీ చెయ్యాలన్నమాట. నా నాయకత్వంలో 2వ రోజు కూడా నడిచాం. మళ్ళీ వేడి తీవ్రంగా ఉంది. 2 రోజులు ఈవిడ నాయకత్వమే అనంట. అంటే ఈవిడికి ఆహారము, తిండి ఇవన్నీ, ఆహారము, నీరు, పడుకునే షెల్టర్ ఇవన్నీ ఆళ్ళకి చూపించేదాకా ఈవిడే నాయకత్వం అనమాట. అట్లా 2 రోజులు చేసిందనమాట. ఫస్ట్ రోజు చేస్తే నీళ్ళు దొరకలేదు. అందరూ గొంతాచుకొని పోతూ ఉంది. అయినా సరే అట్లాగే 2వ రోజు కూడా అట్లాగే ఉన్నారు. 2వ రోజు కూడా ఈవిడ నీరు గాని ఏమీ దొరకలేదు. కానీ ఈవిడ నాయకత్వంలోనే ఉంది. నాలుక పూర్తిగా పొడిగా మారిపోయి, గట్టిగా అయిపోయి, నా పళ్ళ మధ్య స్పాంజి ఉన్నట్లుగా ఉంది. అది నాలుకంట మెత్తగా కూడా లేదంట. ఆ నాలుక పళ్ళ మధ్యలో పెడితే ఒక గట్టి స్పాంజ్ ఉన్నట్టు అనిపిస్తుందంట. అంత ఎండిపోయిందనమాట నాలుక మొత్తం. ముక్కు బాగా గట్టిగా వేడిగా అయిపోతుందంట. ఆ ప్రదేశం అంతా మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. 3వ రోజు నేను ఆ సమూహంలో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మరణానికి చెరువులో ఉన్నాను. నా శరీరానికి వీలైనంత బిగ్గరగా దయచేసి నాకు సహాయం చేయమని, దయచేసి నన్ను రక్షించమని అడిగింది. 3వ రోజు కూడా ఈవిడే నాయకత్వం అనమాట. అంటే ఆ 3 రోజుల దాకా వీళ్ళకి ఆహారము, తిండి ఏమీ లేదనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుతుంది ఒకళ్ళనొకళ్ళని. బతిమలాడుతుంటే వాళ్ళు ఆఖరికి అంటారనమాట, మేము కూడా నీతో పాటే ఉన్నాం కదా, మేము కూడా నీతో పాటు ఆకలి దప్పులతో ఉన్నాం. కానీ ఇది నీ అనుభవం కనుక నువ్వు నేర్చుకొని తీరవలసిన విషయంలో మేము నిన్ను ప్రోత్సహిస్తాము. అది. మేము కూడా నీతో పాటు ఆకలి దప్పులతోనే ఉన్నాం కదా,
కానీ ఇది నువ్వు నేర్చుకోవాల్సిందే, కంపల్సరీ నువ్వు నేర్చుకోవాల్సిందే. అంటే ఆహారం ఎక్కడ దొరుకుతుందో, నీరు ఎక్కడ దొరుకుతుందో, నీ సహజ అవబోధంతో ప్రకృతిలో ఎక్కడో నువ్వే కనుక్కోవాలి. నువ్వు నేర్చుకుని తీరాల్సిందే. మీకు కావాలంటే మీకు సహాయం చేస్తామని చెప్తున్నారు. అంతేగాని నీ విషయంలో మేము వేలు పెట్టమని చెప్పని అంటున్నారు. నీ బాధ్యతను మేము తీసుకోమంటున్నారు వాళ్ళు. ఇక్కడ నేను కుడి మెదడు వాస్తవంలో ఉన్నాను. అది ఈ మనుష్యులు నేను విద్య అనుకునే విషయాన్ని ఉపయోగించరు. నాగరిక ప్రపంచానికి అవసరమైనవేవీ లేవు. వాళ్ళు కుడి మెదడుపై ఆధిపత్యం పొందారు. మనకున్నది కదా, ఆ కుడి మెదడేంటి? ఆధ్యాత్మికతకి సింబల్. ఎడమ మెదడు ప్రాపంచికానికి సింబల్ అనమాట. అందుకని మనకేం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఏదన్నా ఎడం చేత్తో చేస్తా ఉంటే చెయ్యనివ్వరు. ఎందుకంటే వీడు ఆధ్యాత్మికత దగ్గర అయిపోయి ఈ పెళ్లి పెటాకులు లేకుండా వైరాగ్యంలో పొందుతాడేమో అని చెప్పని భయం మన వాళ్ళకి. అందుకని చెప్పానని అది ఒకటి చెడ్డది అన్నట్టుగా ప్రతిదీ కుడి చేత్తో చెయ్యి, కుడి చేత్తో ఇవ్వు, కుడి చేత్తో చెయ్యి అని చెప్పంటారు. అంటే ఏంటి, మనం ప్రాపంచికంలో మునిగి తేలాలని, ప్రాపంచికంలో ఉండాలి అని చెప్పానని మనల్ని ఆ కోణంలో మనకి నరాల్లో జీర్ణింపజేశారనమాట. అంటే ఏంటి, ఈ కుడి పార్ట్ తోటి శరీరం నుండి కుడి పార్ట్ తో చేస్తే ఎడమ మెదడు మనకి యాక్టివ్ గా ఉంటుంది. కానీ మన కుడి మెదడు యాక్టివ్ గా ఉంటే గనక మనం ఆధ్యాత్మికంగా ఉంటాం. అంటే ఈ సహజ అవబోధన, సహజ అవబోధన అన్నిటితోటి మైత్రీతత్వంలో ఉండడము, దైవత్వాన్ని పుణికిపుచ్చుకోవడము, ఇలా ఆధ్యాత్మికంగా ఎక్కువ స్థాయిలో ఉంటాం అనమాట. అందుకనే చెప్తోంది వాళ్ళు కుడి మెదడు మీద ఆధిపత్యం వహించారు అని చెప్పారంటుంది. అంటే వాళ్ళు ఆధ్యాత్మికతలో మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు తమ సమాచారాన్ని మాటల్లోకి తేవాల్సిన అవసరం లేదు. ఏమైనా పేరు పెట్టడం జరిగేది ఏదైనా ఆ వాస్తవ వ్యక్తి అయినా మౌనంగా మనసు నుంచి మనసుతో, హృదయం నుంచి హృదయంతో, వ్యక్తి నుండి జీవితం అంతటితో అనుసంధించబడి ఉన్న విశ్వ చైతన్యంతో సంభాషణ జరిపేవారు. వాళ్ళు మనసు నుండి మనసేనంట మాటలు, విశ్వంతో మాట్లాడేవాళ్ళంట. చైతన్యం మన మెదడు నుంచి మెదడుతో, హృదయం నుంచి హృదయంతో మాట్లాడతారంట వాళ్ళు. అంటే ఈ కుడి మెదడు ఈ యాక్టివ్ లో ఉన్నవాళ్ళు ఎక్కువ మాట్లాడరు అని చెప్పానని అక్కడ సింబాలిక్ అనమాట. వాళ్ళు ఏం మాట్లాడరు, కానీ పనులు జరిగిపోతానే ఉంటాయి. ఎలాగో అంటే మనో సంభాషణ. నా ఔన్నత్యం కోసము, సర్వము నిండి ఉన్న జీవ చైతన్యం కోసము అయినట్లయితే నన్ను నేర్చుకొని అన్నాను. ఇక ఈవిడ రాజుకి వచ్చేసింది అనమాట. ఇక వాళ్ళెటు నేర్పరు, ఇంక వాళ్ళెటు బాధ్యత తీసుకోరు. చచ్చినా బతికినా నేను చేసుకోవాల్సిందే, నేను చేయాల్సిందే, నేను నేర్చుకోవాల్సిందే. ఆ ప్రకృతి నుండి ఆహారం ఎక్కడ దొరుకుతుందని ప్రార్థించి నేను తెలుసుకోవాల్సిందే, అది నేను నేర్చుకోవాల్సిందే, వీళ్ళందరికీ చెప్పాల్సిందే అని చెప్పని ఈవిడ అప్పుడు అంగీకరించి ఫిక్స్ అయిందనమాట. ఇక అయినప్పుడు ప్రకృతిని ఎలా ప్రార్థిస్తుందో చూడండి. నా ఔన్నత్యం కోసము, సర్వము నిండి ఉన్న జీవ చైతన్యం కోసము అయినట్లయితే నన్ను నేర్చుకొని నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తోంది అనమాట. నా కోసము, సర్వము నిండి ఉన్న చైతన్యం కోసం, జీవ ఔన్నత్యం కోసం. జీవ ఔన్నత్యం అంటే ఇప్పుడు జీవంతో ఉన్న ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు కానీ జీవులు కానీ ఉన్నాయి కదా, వాటి పెరగటానికి కూడా అంటే ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఆవిడంతా గ్రాంధికంలో రాసింది. కానీ అంటే నేను బతకాలి, నా చుట్టూతో ఉండే ఈ సమూహం, నా మీద ఆధారపడ్డ సమూహం కూడా బతకాలి అంటే గనక నేను ఆహారం ఎట్లా దొరకాలో నేను నేర్చుకోవడానికి, మీరు చెప్తే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకృతిని ప్రార్థించింది. అప్పుడు ఏమనిపించిందంటే అట్లా ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు నీ నోట్లో రాయి పెట్టు, అని వచ్చిందనమాట. అంటే ఇవిడకి అర్థం కాలేదు. చుట్టూ చూసింది, ఏం కనపట్లే, ఎవరి మనుషులు లేరు అసలు. ఇదేంట్రా బాబు, నోట్లో రాయి పెట్టాల్సిందని చెప్పని, ఏమోలే నేనేదో తప్పిన్నానేమో అని మళ్ళా అట్లాగే ప్రార్థిస్తూ ఉంది. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, వీళ్ళందరికీ నాకు బతకడానికి కావాల్సిన ఆహారం ఇవ్వు దేవా అని చెప్పానని పిలుస్తుంది అనమాట. నాకు గొంతాచుకుపోతుంది, నీరు ఇవ్వు అని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మళ్ళా నోట్లో రాయి పెట్టు అని చెప్పని వచ్చింది. వస్తే అప్పుడు ఏంటి ఇట్లా వినపడుతుంది అని చెప్పని చుట్టూతో చూస్తే అక్కడంతా ఇసుకే ఉంటుంది, ఏం కనపట్ల. ఇదేంటి రాయి పెట్టు అని వస్తుంది, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను, నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను, ఇదేం రాయి పెట్టు అంటే రాయి ఎక్కడుంది అని చెప్పని ఎత్తుక్కుంటది. అప్పుడు ఎత్తుక్కుంటే అప్పుడు ఆవిడకి ఫస్ట్ లో గుర్తొస్తుంది అనమాట. ఆ గుంపులోకి వచ్చిన కొత్తల్లో ఆ నాయకుడు తన దగ్గర గవ్వలు
ఈ రాళ్ళు, రకరకాల రాళ్ళు అవన్నీ ఉంటే, పూసలు రాళ్ళు ఉంటే అవన్నీ ఏం చేస్తాడంటే గులకరించి అతను ఆవిడ ముందు పోస్తాడు. నీకు ఇష్టమైనది ఒక రాయి తీసుకో అంటాడు. తీసుకోండి, తీసుకుంటది. తీసుకొని ఆవిడ అది భద్రంగా ఉంచుతుంది అనమాట. ఆ దుస్తుల్లో ఎక్కడో దాస్తుంది అనమాట. అప్పుడు గుర్తొస్తుంది రాయి అంటే, ఓహో నా దగ్గర ఎప్పుడో ఇచ్చిన రాయి ఉండాలి కదా అని చెప్పని అది తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. పెట్టుకోగానే అప్పటిదాకా ఎండిపోయిన గట్టిన స్పాంజీ అని చెప్పని ఉంది కదా, నాలుగు అట్లా అయిపోయింది. అప్పుడు నోట్లోంచి నీళ్లు ఊరటం మొదలు పెట్టినాయి అనమాట. ఆ రాయి పెట్టుకోగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అనమాట. మనకు గనక నిమ్మకాయ ముక్క, అసలు నిమ్మకాయ తలుచుకోగానే నోట్లో నీళ్ళు ఎట్లా ఊరుతాయో ఆవిడకి నోట్లో పెట్టుకోగానే నీళ్లు ఊరుతున్నాయి అనమాట. ఊరుతూ ఉన్నప్పుడు అన్య నేను మానసికంగా సహాయం అందించడం కోసం కొనసాగించాను. నేను నేర్చుకోగలను. అవసరమైన ప్రతిదీ చేస్తాను. ఆవిడకి నోట్లో నీళ్లు పెట్టుకున్నాక ఊరిన తర్వాత ఉమ్ అప్పుడు అడుగుతుందనమాట. నేను నోట్లోకి నీళ్లు ఊరినాయి కదా, నేను నేర్చుకుంటాను. ఉమ్ అవసరమైన ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రతిదీ నేను చేస్తాను అని చెప్పని మళ్ళా ప్రకృతిని ప్రార్థిస్తుంది. నాకు నీళ్లు కనుక్కోవడానికి సహాయం చెయ్యండి అని అడుగుతోంది. ఈవిడికి గొంతు ఆర్చుకోవడం తగ్గింది. కానీ వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి కదా, కాబట్టి నీళ్లు కనుక్కోవాలి కదా. నీళ్లు కనుక్కోవడానికి సహాయం చెయ్యండి. ఏం చెయ్యాలో, దేనికోసం వెతకాలో, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. నాకే అంటే సరెండర్‌నెస్ అనమాట. నేనేం చేయాలో నా అవసరం అయితే ఇది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఏం వెతకాలో తెలియట్లేదు అని చెప్పానని. నీ లోపల ఈ ఆలోచన ప్రవేశపెట్టబడింది. నీరులాగా ఉండు, నీరులాగా ఉండు. నువ్వు నీరుగా ఉన్నప్పుడు నీటిని కనుగొంటావు. అది. నీకు ఏది కావాలంటే అదే నువ్వైపోవాలి అని చెప్పనంటారు. అదే అంటే మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఆ పని వేరు, నువ్వు వేరు కాదు. ఆ పనే నీవైపోతావనమాట. అట్లాగే ఆవిడ ఆలోచన ప్రవేశపెట్టుకుంది. ఆవిడ అన్నది గదా, నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఆవిడ లోపల నుంచి ఒక వాయిస్ వచ్చిందనమాట. ఏంటి, నీరులాగా ఉండు, నీరులాగా ఉండు అని చెప్పని ఆవిడ వాయిస్ వచ్చింది. అప్పుడు ఆవిడేం చేసింది, తర్కాన్ని, హేతువుని పక్కన పెట్టాను. సహజావబోధంపై దృష్టి సారించాను. నేను లోనికి నడిచే కొద్దీ నా ఇంద్రియాలన్నిటిని ఉపయోగించాను. నేను నీటిని వాసన చూడడం, రుచి చూడడం, అనుభూతి చెందడం, వినడం, చూడటం, మెల్లగా, నీలంగా, స్వచ్ఛంగా, మురికిగా, నిశ్చలంగా, బుడగలతో, మంచులా కరుగుతూ, బాష్పం, ఆవిరి, వాన, తుంపర, తడి, దప్పిక తీరుస్తూ, చిమ్ముతూ, విస్తరిస్తూ, అనంతంగా మనసులో నీటిని గురించి సంభావించగల ప్రతిబింబాలన్నీ నేనే. అది నీటి గురించి ఎన్ని ఆలోచన చేస్తుందన్నమాట ఆవిడ. ఏంటి, నీటి వాసన, వర్షం వచ్చేప్పుడు నీటి వాసన, ఆ ఆ నీరు ఒక్కొక్కసారి మనం తాగుతున్నప్పుడే పిచ్చి వాసన వచ్చింది అనుకోండి, బాటిల్ కడగలేదు అనుకోండి, బాటిల్ తాగుతూ ఉంటే నీరు వాసనగా ఉన్నాయని పక్కన పెట్టేసేస్తాం. అంటే నీటి వాసన, రుచి అన్ని గమనిస్తుంది అనమాట. అన్ని చూస్తుంది ఆవిడ. ఊహల్లోకి వెళ్ళిందనమాట. నువ్వు నీరులాగా మారు మారు అంటే ఆవిడ ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి ఒక్కొక్క అవయవం లోపలికి వెళ్ళి నీటిలాగా మారిపోతుంది ఆవిడ. మారిపోయి బాష్పం, ఆవిరి, వాన, తుంపర, ఒకసారి తుంపర పడింది అనుకోండి, వర్షం తుంపర పడింది అనుకోండి మొహం మీద, ఆ స్పర్శ వేరేగా ఉంటుంది కదా. భలే ఉంది, చల్లగా ఉంది అని చెప్పని అనుకుంటాం కదా, ఆ తుంపరను కూడా ఆవిడ గుర్తు చేసుకుంటుంది. అంటే ఏంటంటే మనకి ఏది అవసరమైతే అది దానిలాగా మనం మారిపోవాలన్నమాట. మన అణువణువు మనం అలా మారిపోతే మనకు కావాల్సిందే మన ముందు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పని చెప్తున్నారు. ఆ తర్వాత పక్కనే వీళ్ళు చూస్తారనమాట. ఇంకా తర్వాత కొద్ది దూరం నడిచేటప్పటికి ఒక 6 అడుగుల ఇసుక గుట్ట పక్కనే ఒక రాతి అంచు ఉంది. ఆ విశాల మైదానం సరియైన చోట్ల ఉన్నట్టు అనిపించలేదు. దాని పక్కగా వెళ్ళాను. మెరిసే ఎండకు కళ్ళు సగం మూతపడుతున్నాయి. కిందకు చూస్తే నా ఎదురుగా షరతులు లేని ప్రేమ అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులంతా ఆగి ముఖం మీద, చెవి నుండి అక్కడ ఆవిడ అట్లా ప్రార్థించింది కదా, ప్రార్థించి కొంచెం ముందుకెళ్ళేటప్పటికి అక్కడ ఒక లోయలాగా కనిపించిందంట. అక్కడ ఇంకా ఓపిక లేక అట్లాగే కూర్చుందనమాట. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ నీళ్లు కనపడ్డాయి అనమాట. కనపడేటికి ఈవిడ కనుక్కున్నది అని చెప్పని అందరూ ఎగిరి గంతులు వేసారంట. నీళ్ళలో బాగా ఎంజాయ్ చేశారంట. తర్వాత కావాల్సినవన్నీ పట్టుకున్నారు, చేశారు.
వాళ్ళ వ్యక్తిగత నైపుణ్యాన్ని గుర్తించడానికో, సమూహ లబ్ధి చేకూరినప్పుడు వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధికో గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళు వయసు మీద పడటాన్ని వేడుక చేసుకోరు. ఉన్నతంగా మారటమే వాళ్ళ దృష్టిలో నిజమైన వేడుక. మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా మనము. వయసు మీద పడడం అంటే మనం నెక్స్ట్ బర్త్డే రోజు మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. కానీ వాళ్ళు అలా చేసుకోరంటే ఏదైనా సాధించినప్పుడే చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఒక అద్భుతమైన కొండ చర్య లోపల ఒక మ్యూజియం లాగా తయారు చేసుకున్నారు అనమాట. అంటే 10 తరాల నుండి వచ్చిన విలువైనవన్నీ, గ్రహించినవన్నీ అక్కడ దాచుకుంటారు అనమాట. అవన్నీ వాటి దగ్గరికి ఈవిడ్ని తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళడానికి వాళ్ళలో వాళ్ళు చాలా ఇవి చేసుకుంటారు అనమాట, సంభాషణలు చేసుకుంటారు. ఆ ఒకళ్ళు తీసుకెళ్దామని, ఒకళ్ళు వద్దని, ఈ నాగరిక ప్రపంచంలో ఉన్న వాళ్ళని నమ్మలేమని, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. వాటన్నిటిని వాటన్నిటిని వాళ్ళ అందరి మధ్య చాలా సంభాషణలు జరిగి జరిగి ఆఖరికి ఏమిటి తీసుకెళ్ళటానికి అని చెప్పని ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకున్నప్పుడు అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఈవిడ చెప్తారనమాట, మేము నీకు చూపించడానికి ఎన్నాళ్ళు ఉన్నాము, ఇదంతా జాగ్రత్తగా దాచుంచాము. ఈ నాగరిక ప్రపంచం ఎలా మారింది, చేసింది, చెందింది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది అని. ఇక్కడ ఎవరు ఒక ఆవిడ ఉంటుందన్నమాట. ఆవిడ అక్కడ ముద్రిస్తూ ఉంటుంది అనమాట. జరిగిన సంఘటనలన్నిటిని అక్కడ రాస్తూ ఉంటుంది ఆవిడ, బొమ్మలతోటి డేట్లతోటి అవన్నీ వేస్తూ ఉంటుంది అనమాట. వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈయన నాయకుడు ఉంటాడు కదా, నాయకుడు యొక్క బర్త్డే డేట్ అక్కడ రాస్తుంది అనమాట. రాస్తే ఈవిడ అక్కడికి వెళ్ళి దగ్గర చూస్తుంది, ఇదేంటి నా బర్త్డే డేట్ లాగా ఉంది అని చెప్పని ఈవిడ అనుకుంటుంది ఇద్దరితో ఒకటే. అప్పుడు ఆవిడికి అక్కడ హోటల్లో చెప్పినది గుర్తొస్తుంది అనమాట. అంటే ఈ నాయకుడే నా సోల్మేటు అని చెప్పారండి. మేమిద్దరము 50 సంవత్సరాల తర్వాత కలవాలని, కలిసిన తర్వాత ఈయన గ్రహించిన, ఇక్కడ ఆదివాసులతో గ్రహించిన జ్ఞానమంతా నా ద్వారా బయటికి పంపటానికే ఈ ప్రణాళిక జరిగింది అని చెప్పని ఆవిడ గ్రహిస్తుంది అనమాట. 180 మిలియన్ల సంవత్సరాల క్రితం పాంజియా అనే ఒక భూప్రదేశం ఉండేదని, తర్వాత అది రెండుగా విడిపోయిందని, ఉత్తరఖండాలన్నింటినీ కలిపి లారాసిస్ గా పిలువబడితే ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇండియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలను కలిపి గోంగ్వాడాన వ్యవహరించేవారు. ఇవన్నీ అక్కడ వాళ్ళ దీంట్లో ఆ మ్యూజియం అని చెప్పాను, ఆ మ్యూజియంలో ఇవన్నీ ఉన్నాయి అనమాట. అక్కడ ఆ గ్లోబ్ లాగా రాయటం, వాటన్నిటి గురించి వివరించి చెప్తున్నారు అనమాట. 65 మిలియన్ల సంవత్సరాల క్రితం కొట్టుకుపోయి అంటార్కిటికాను కింద వదిలి ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలు మధ్యకు వచ్చాయి. అంటార్కిటికా అనేది కిందకు వెళ్ళిపోయిందంట. ఇప్పుడు కిందకు ఉంది కదా, అటు చివరికి ఇటు చివరికి, ఒక పక్కన అంటార్కిటికా, ఒక పక్క ఆర్కిటిక్ ఉంటాయి కదా. కానీ ఇవి అంతకుముందు మధ్యలో ఉంటాయంట. 65 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిగా కొట్టుకుపోయిందంట. ఆఫ్రికా మొత్తం భూమి ఇవన్నీ కొట్టుకుపోయినాయి అంట. కొట్టుకుపోయి రకరకాల భూమి ఇట్లా తిరగబడిపోయింది అనమాట. తిరగబడిపోయి అంటార్కిటికా కిందకి వెళ్ళిపోయి ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మధ్యకు వచ్చినాయి అనమాట. అందుకనే ఇప్పుడు అమెరికా మనకి మధ్యలో ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. అక్కడ ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయంట. వీళ్ళ చరిత్ర అంతా రాసింది, చేసింది, ప్రపంచంలో ముఖ్యమైన విషయాలన్నిటి గురించి అక్కడ రాసి పెట్టున్నది. ఆ మరుసటి రోజు భూగర్భ ప్రదేశంలో అతి సురక్షిత ప్రాంతానికి నేను అనుమతించబడ్డాను. ఇంతకు ముందటి సంభాషణకు కేంద్ర బిందువు, ఇక్కడ అత్యంత గౌరవం పొందేది, నా ప్రశ్నించే తీరును ఒప్పుకునే తీరు ఇదే. ఓపెల్ ఆస్ట్రేలియాలో లభించే రాయి అంట, ముచ్చం లాంటిది. లోపల నునుపు చేయబడి ఓపెల్స్ తో ఉన్న ఆ గది చూడడానికి మేము టార్చ్ లైట్ వేయవలసిన అవసరమే వాడవలసి వచ్చేది. కానీ నిప్పు నుంచి వస్తున్న కాంతి కిరణాలు గోడలు, నేలపై కప్పు మీద. ఓపెల్ అనేది ఆస్ట్రేలియన్ వజ్రం అనమాట. అది చాలా కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క వజ్రమే చాలా వైట్ గా ఉండి దాని లోపల సన్నటి చుక్కలుగా ఉంటాయి అనమాట. ఆ ఓపెల్స్ కూడా అక్కడ ఉన్నాయంట, చాలా ఉన్నాయంట. అంటే ముఖ్యమైనవి అన్ని అక్కడ దాచిపెట్టారు వాళ్ళు మొత్తం అంతా. ఆ
ఆ మ్యూజియంలో కొద్ది రోజులు ఉన్నారంట. మేము ఆ పవిత్ర స్థలంలో కొన్ని రోజులు మాత్రమే ఉన్నాం. కానీ మేము అక్కడి నుండి రాబోయే ముందు ఆ పవిత్ర గదిలో నా కోసం ఉత్సవం జరపబడింది. అక్కడ నేను మాట్లాడవలసి వచ్చింది. నా భవిష్యత్ రక్షణ కోసం ఒక ప్రత్యేక క్రతువు జరిపించారు. అది వీళ్ళు ఏదైనా కూడా సెలబ్రేషన్ అలా చేసుకుంటారనమాట. ఈవిడని ఆ రోజు మాట్లాడమన్నారంట. మాట్లాడితే ఓట ట్రాన్స్లేట్ చేస్తాడు కదా, అది. సిల్వర్ గ్రే కోయిలా జుట్టుతో చేసిన చక్రానికి మధ్యలో ఓపెల్ గుంపును పొదిగి నా నుదుటికి అతికించారు. నా శరీరం అంతా ముఖంతో సహా ఈకలు అతికించారు. అక్కడ సెలబ్రేషన్ చేశారు కదా, చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే గిఫ్ట్లు ఇచ్చినట్టుగా ఒక కిరీటం లాగా ఆవిడకి తయారు చేశారనమాట. ఆ ఓపెల్ వజ్రంతో ఆ ఒక కొన్ని వజ్రాలన్నీ పెట్టి ఒక కిరీటం లాగా తయారు చేసి ఆవిడకి పెట్టారనమాట. అంటే ఆవిడ గౌరవిస్తున్నారు. మనం గనక ఒక క్లాస్ చేస్తే గనక ఒక శాలువా కప్పి మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము అట్లా అన్నమాట. గత సంవత్సరం కంటే మీరు ఇప్పుడు ఉన్నతమైన వ్యక్తి అయితే మీకు ఖచ్చితంగా తెలిస్తే అప్పుడు మీరు ఒక ఉత్సవం చేస్తారు. మీరు సిద్ధంగా ఉన్నానని చెప్తే ప్రతివారు దాన్ని గౌరవిస్తారు. అదే అప్పుడు అంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు నేను ఒక పని సాధించాను. నేను ఒకటి అనుకున్నది నాది అయిపోయింది అని చెప్పానని మనం చెప్తే గనక మనం అందరూ వస్తారు కదా. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడదాం అనుకున్నాము. అంతకుముందు ఎప్పటి నుంచో కడుతూ ఉంటాం. అది ఎవరికీ తెలీదు. కానీ గృహప్రవేశంలో అందరిని పిలుస్తాం కదా. అంటే ఏంటి? మనం కూడా చేస్తూనే ఉంటాము. చేసినప్పుడు ఏంటి? ఇల్లు కట్టారు అంటే మనం ఆ విషయంలో ప్రగతి సాధించాము. సాధించాం కాబట్టి మన అందరినీ పిలిస్తే గనుక వాళ్ళు వస్తారు కదా. వచ్చినప్పుడు అది కూడా ఉత్సవం చేసుకుంటున్నట్టే కదా. స్వీయ మార్గాలను కనుగొనే మార్గాలను ప్రోత్సహించేవారు ఏదో తెలిసినట్లు ఉంటుంది. వాళ్ళ హృదయాలు చూపించే మార్గాన్ని అనుసరించగలిగేటట్లు చేయగలగడమే చెయ్యాలి. మనం హృదయాన్ని ఓపెన్ చేయాలంట. హృదయం చూపించే మార్గంలో మనం అనుసరించాలి. మీ సమాజానికి మేలు చేయడం కోసం ఇవ్వవలసింది ఎంత చిన్నదో, స్వీయ విలువను తెలుసుకొని అనుభూతి చెందడం ఎంత అద్భుతమైనదో చూపడం కోసమే ఇక్కడికొచ్చాం. అది. సమాజానికి నువ్వు ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇవ్వాలి కూడా. కానీ అది ఇవ్వటం కంటే కూడా నీ స్వీయ విలువను నువ్వంటే ఏంటో తెలుసుకొని, నీలో ఉండే గొప్పదనాలు ఏంటో తెలుసుకొని, అనుభూతి చెందడం కూడా అంతకంటే గొప్పదంట. మన సమాజానికి ఏదన్నా చిన్నది ఇస్తే ఎంత గొప్పదో, అదే మనం మన విలువను తెలుసుకొని, మనం దాన్ని అనుభూతి చెందడం అన్నమాట. ఓహ్! నేను ఈ పనిని చక్కగా చెయ్యగలను, చెందగలను అని చెప్పని నువ్వు అనుభూతి చెందాలి. అంతేగాని నువ్వు టంకేసుకుంటే మళ్ళీ అహంకారం వచ్చేసేస్తుంది. అహంకారం మీదకొచ్చేస్తుందన్నమాట. ఆ నాయకుడి పేరు ఇప్పుడు చెప్తున్నారు. రీగల్ బ్లాక్ స్వాన్ అన్నమాట. అతను కూడా ఈవిడ సోల్‌మేట్ అన్నమాట. అతనితో కలిసి ఆ రోజు డాన్స్ చేసిందంట ఆవిడ. నాకు ఒకటి కంటే ఎక్కువ నైపుణ్యాలు ఉన్నాయని, వాళ్ళని ప్రేమిస్తానని కనుక్కున్నారు. అంతేకాదు వాళ్ళ జీవిత విధానాన్ని ప్రేమిస్తూనే నా పట్ల నేను విశ్వాసంతో మిగలగలనని కనుక్కున్నారు. దాంతో వాళ్ళు నాకు 2 హృదయాలు అని పేరు పెట్టారు. ఈవిడ గొప్పతనాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఈవిడ మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. ఈవిడకి ఒకటి కంటే చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఈవిడ అందరిని ప్రేమిస్తుంది. తనను తాను ప్రేమించుకోవడమే కాకుండా అందరిని ప్రేమిస్తుంది అని చెప్పనని, నా పట్ల నేను విశ్వాసంతో ఉంటాను అని చెప్పనంటే, మనం ఎదుటి వాళ్ళని నమ్మటమే కాకుండా, నా పట్ల నేను ఈ పని చెయ్యగలను, నాకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పని, మన పట్ల మనం కూడా విశ్వాసంగా ఉండాలంట. అలా 2 ఉంటే గనక 2 హృదయాలు అని వాళ్ళు ముద్దుగా పేరు పెట్టుకున్నారు ఈవిడకి. నాకు గాని ఎంచుకునే అవకాశం ఇచ్చి ఉంటే నేను వాళ్ళతో వచ్చి ఉండేదాన్ని కాదు. అయినా నేను మా సెలవులలో కొన్ని ఎంత అర్ధరహితంగా మారాయో గుర్తు తెచ్చుకుని ఈ రోజులు ఎంత అద్భుతమైనవి అనుకున్నాను. అంటే ఏంటంటే ఈవిడకి చాయిస్ ఇస్తే గనుక ఈవిడ వచ్చి ఉండేది కాదు. ఎవరైనా అంతే కదా. అడవి జాతులతో వెళ్ళి కొన్నాళ్ళ పాటు గడపంటే ఎవరమన్నా ఉంటామా? అన్ని కష్టాలు పడుతూ. కానీ నాకు చాయిస్ వస్తే నేనైతే వచ్చేదాన్ని కాదు. కానీ నేనిక్కడ వచ్చి రావటం మూలంగా నాకు చాలా మేలే జరిగింది. నేను ఎన్నో సెలవుల్ని వ్యర్థం చేశాను. కానీ ఈ ఈ సెలవుల్లో ఇక్కడికి వచ్చింది చాలా నాకు పనికి వచ్చింది. నేనెంతో ఎదిగాను. ఎంతో అద్భుతమైనవి. ఆమె బాగుపరిచే విధానం నేర్చుకోవడం అనేది మా అమెరికాలో 6 ఏళ్ల పాటు చదివి ఎండీ, డీసీ, డీఓ సంపాదించడం లాంటిదేనని
దానికి అంత సమయము పడుతుందని నేను గుర్తించాను. అక్కడ ఒక స్వస్థతాశ్రీ ఉంది కదా! అంటే ఒక డాక్టర్ ఉంది కదా! ఆవిడ చేసే విధానం గాని, ఆవిడ మొక్కల్ని తీసుకునేది, అవి ప్రతి దానికి వాడడము, చెయ్యడము అవన్నీ కూడా మేము అక్కడ ఎండీ, డీజీఓ ఇలాంటియన్నీ చేసిన దానికంటే తక్కువేమీ కాదు అని చెప్తుంది. వ మన మేమిక్కడ అల్లోపతిలో ఎలా ఉన్నామో, వాళ్ళు ఆయుర్వేదంలో, ప్రకృతి వైద్యంలో వాళ్ళెలా ఉన్నారు అని చెప్తున్నారు. దైవమా నేను మార్చలేని విషయాలను ఒప్పుకునే నిర్మలత్వాన్ని నాకు ఇయ్యి. నేను మార్చగలిగిన వాటిని ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందండి. దైవమా నేను మార్చలేని విషయాలను ఒప్పుకునే నిర్మలత్వాన్ని నాకు ఇవ్వు. అంటే కొన్ని మనకి ఇష్టం ఉండవు అనమాట. మార్చటానికి. మార్చ మార్చుకోవడం మనం మార్చుకోవడానికి కూడా ఇష్టపడం. నేను ఇంతే, నాకు ఇట్లాగే ఉంటే ఇష్టము అని చెప్పని అంటాం. కానీ ఆ ఒప్పుకునే నిర్మలత్వం ఇవ్వాలంట. మార్చుకోవడానికి కావాల్సిన నిర్మలత్వం ఇవ్వాలి. నేను మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు. నేను ఏటినైనా మార్చే శక్తి ఉందనుకోండి, వాటిని మార్చడానికి నాకు కావాల్సిన ధైర్యం ఇవ్వు. రెండిటికి మధ్య తేడాని గుర్తించే వివేకాన్ని ఇవ్వు అంటుంది. ఆఖరికి ఈవిడ్ని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తారు. అక్కడ దీని నుండి తీసుకొస్తారు. మ్యూజియం నుండి తీసుకొచ్చిన తర్వాత ఆవిడతో పాటు కొద్దిమందే వస్తారు. వచ్చి వాళ్ళు ఒక ఊరికి కొంచెం దూరంగా ఉంటే ఆ ఎడారికి బయట ఉండే ఒక కొలం లాగా ఉంటుందన్నమాట. ఆ కొలంలో వెళ్ళి నువ్వు స్నానం చెయ్యి అని చెప్తారు. చెప్తే అక్కడ నిలబడి చూస్తా ఉంటుందన్నమాట. ఆ మొసలు దాంట్లో నుంచి ఒక మొసలు బయటకు వస్తా ఉంటుంది. మొసలు బయటకు వస్తా ఉంటే ఈవిడ ఆశ్చర్యపోతుంది. వామ్మో, మొసళ్ళ సరస్సులో నన్ను స్నానం చేయమంటారేంటా అని అనుకుంటుంది అనమాట. అనుకొని భయపడతారు. అలా చూస్తా ఉంటుంది. చూస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్ర పుల్ల పెట్టి అదంతా కెలుకుతారు. ఇంకా అక్కడేం లేవు, చెయ్యమని చెప్తారు. చెప్తే అక్కడికి వెళ్ళి ఆవిడ స్నానం చేస్తుంది అనమాట. చేస్తే దాన్ని జ్ఞాన స్నానం అంటారంట. అంటే ఏంటి, ఆ మొసళ్ళు ఉన్న ప్లేస్ లో కూడా నువ్వు చేయగలుగుతున్నావు అంటే ఆ మొసళ్ళను కూడా ప్రేమించడం, అపాయాన్ని కూడా ప్రేమిస్తున్నావు అని అది జ్ఞాన స్నానం. అలా ఆవిడ్ని అక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అదిగో అక్కడ దూరంగా నగరం కనపడతా ఉంది. విల్లాలు అవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇళ్ళు కనపడతా ఉంటే నువ్వు అక్కడికి వెళ్తే నీకు కావాల్సింది నువ్వు వెళ్ళిపోయి అక్కడి నుంచి నగరక ప్రపంచంలోకి వెళ్ళు అని చెప్పేసి ఇవన్నీ వదిలేసేస్తారు. వదిలేసిన తర్వాత అక్కడికి ఆవిడ వెళ్తే ఆవిడ ఒంటి నుండి అప్పటికి ఆ జ్ఞానపు నదిలోంచి వచ్చి ఇలా బయటకు రావడానికి 2-3 రోజులు, 4-5 రోజులు పడుతుందంట. అప్పటికే వాడు ఒంటి నిండి వాసన వచ్చేసేస్తా ఉంటది. జిల్లా తలంతా చింపిరి భయంకరంగా ఉంటుంది. అలా ఉన్నప్పుంటే ఆవిడ చూస్తేనే గుర్తుపట్టలేనట్టుగా భయంకరంగా ఉంటుంది అనమాట. ఉంటే ఏం చేయాలి అని అనుకుంటా ఉంటుంది. ఎట్లాగ బయటకు వెళ్ళాలి ఏంటంటే అక్కడ ఒక అతను ఎవరో కూర్చుని ఉంటాడు అనమాట. కూర్చుని ఉంటే నేను అక్కడి నుంచి వస్తున్నాను, అటు ఎడారిలోంచి వస్తున్నాను, నాకు కొంచెం డబ్బులు ఈ చిల్లర అని ఇట్లా అడుగుతుంది అనమాట. అడిగితే ఆవిడ అదే ఫీల్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు ఒక అడుక్కునేదాన్ని అడగాలి, చెయ్యాలి అని చెప్పానని. అంటే ఏంటంటే మనకు అవసరమైనప్పుడు ఇవ్వగలగాలి, అవసరమైనప్పుడు తీసుకోవటము రావాలి. రెండిట్లోనూ ఏది తప్పు లేదు అని చెప్పడం అనమాట. ప్రతి చిన్న విషయాన్ని టచ్ చేశారు వాళ్ళు. అయితే అక్కడ అడిగితే అతను ఆవిడ దగ్గర నుంచి ఎలా ఉందంటే ఆవిడ పరిస్థితి ఇలా ముక్కు మూసుకొని ₹1 ఇస్తాడనమాట. ఇస్తే ఆవిడ ఏం చేస్తుందంటే అక్కడ పబ్లిక్ కాయిన్ ఉంటే ఆ కాయిన్ దగ్గరికి ఆ కాయిన్ వేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి వాళ్ళది ఎంబసీ ఉంటది కదా, ఆ ఎంబసీకి ఫోన్ చేసి నాకు కొంచెం డబ్బు ఇక్కడ పలానా చోట పంపించండి అని పంపిస్తారు. దాంతో ఆవిడ తక్కువ దొరికే తక్కువ రేటుకు దొరికే అన్ని బట్టలు, ఈ చెప్పులు ఇలాంటివన్నీ తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి అక్కడ ఒక ఆటో అతన్ని మాట్లాడుకొని వెళ్ళొద్దు అనమాట. వెళ్ళి అక్కడ స్నానం చేసి ఒక 2 గంటలు తొట్టులో నానుతుందంట. నాని ఇంకా ఆ తర్వాత ఫోన్ చేస్తుంది. అమెరికాకి ఫోన్ చేసి అక్కడి నుంచి వెంటనే టికెట్ కొనుక్కుంటుంది అనమాట. టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఏరోప్లేన్ లో అందరికి ఈవిడ ఇవన్నీ గురించి చెప్తా ఉంటే ఎవరు వినరు అనమాట. పెద్దగా ఫస్ట్ కొద్దిగా విన్నట్టుండి నమ్మరు వినరు. ఇంక ఇలా ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చెప్తూ ఉంటది అనమాట. చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి ఇట్లాగే చెప్తూ ఉంటే ఎవరు పుస్తకం రాయండి అని చెప్తారు. చెప్పినప్పుడు రాస్తుంది అనమాట. ఆ రాసిందే ఇప్పుడు మనం విన్నదనమాట. పరివర్తన సందేశం. అక్కడ ఆవిడ ఎలా వెళ్ళింది వాళ్ళతోటి, మళ్ళా ఎలా బయటకు వచ్చింది అవన్నీ అనమాట. అంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ మ్యూజియం లోంచి బయటికి ఈవిడ్ని పంపించేటప్పుడు చెప్తారనమాట. నీకు ఇది చెప్పడానికే మేము ఉన్నాము, ఇక్కడి నుంచి మేము ఉన్నత తలాల్లోకి వెళ్ళిపోతాము, మేము ఇక్కడ ఉండము
మా తరం వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పని, ఈ జ్ఞానం అంతా ప్రపంచానికి తెలియాలి, చెందాలి అని చెప్పని మేము ఊర్ధ్వ తలాల్లోకి వెళ్ళిపోతున్నాము అని చెప్తారు. ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా ఎసెండెడ్ అని చెప్పనని, అలాగే మేము ఎసెండ్ అయిపోతున్నాము అని చెప్పని ఆ గుంపులో వాళ్ళందరూ ఎసెండ్ అయిపోతున్నారంట అని చెప్తుంది అనమాట. అసెండెడ్ మాస్టర్స్ చెప్పిన సందేశాలు అనమాట, ప్రకృతితో ఎలా ఉండాలి ఏంటి మనం అని. ఇది పరివర్తన సందేశం. అంటే ఒక మనిషి మార్పు ఎలా చెందాలి ఏంటి అంటే, తన మూలాల్లోకి వెళ్ళాలి అంటే కనుక ఏమేమి వదులుకోవాలి, ఎలా ప్రకృతితో అనుసంధానం అవ్వాలి, ఇవన్నీ ఆవిడ దాంట్లో చెప్తుంది. ఆవిడ నేర్చుకుంటుంది, ప్రపంచానికి చెప్తుంది అనమాట. ఓకే మేడం, మొత్తాన్ని పూర్తి చేశాం. హలో సరిత గారు లేరా? ఇది మార్లో మోర్గాన్ గారు రాశారు. ఆవిడది మనకు ఒయ్యూరు స్వర్ణలత గారు అనువాదం చేశారు అనమాట. ఎక్కడ ఉన్నా అందరికీ అన్నీ చేయగలం. మనం చెయ్యాలనుకుంటే అంతా సాధ్యమే. మనం ఎక్కడ ఉన్నా కూడా అందరికీ చేయాలనుకుంటే చేయగలం, వద్దనుకుంటే వద్దు, కానీ అన్నీ సాధ్యం అవుతాయి, కానీ టైం తీసుకుంటుంది అని చెప్పని అని. జన్యువులతో సహా పరివర్తన చెందిన వ్యక్తి. ఆ వెనుక తట్టులో నేను పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి మిగిలిన జీవితం గడుపుదాం అనుకుంటున్నాను. ప్రతిదీ భ్రమ యొక్క ఇంద్రజాలమే. అంటే ఏంటంటే, ఒకసారి ఈవిడ ఒక చోట ఉపన్యాసం చెప్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్యనే నా ఉపన్యాసం విన్నవాళ్ళు ఎవరో నన్ను హాలీవుడ్ నుంచి వచ్చిన వ్యక్తికి పరిచయం చెయ్యమని కోరారు. ఈవిడ ఈ పొందిన అనుభవాలన్నీ అన్ని చోట్ల చెప్తూ ఉందన్నమాట. ఈవిడ చెప్తూ ఉన్నప్పుడు హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు, అతన్ని మీకు పరిచయం చేస్తాము, మీది సినిమా తీస్తారు అని చెప్పనని పరిచయం చేస్తారు అని చెప్పని అంటున్నారు అనమాట. మిస్సరాలో జనవరిలో ఒక మంచు కురిసే రాత్రి మేము భోజనం చేసి రోజర్ అతిథులు కాఫీ తాగి తింటూ ఉండగా నేను గంటల తరబడి విన్నాను. ఒక చోట వీళ్ళు హాలీవుడ్ డైరెక్టర్లతోటి ప్రొడ్యూసర్లతోటి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఈవిడ మాట్లాడుతూ అలా తింటూ తాగుతూ ఉన్నారంట. తాగుతూ ఉంటే ఈవిడికి ఏంటో వినపడుతూ ఉందంట విపరీతంగా. గంటల తరబడి విన్నదంట. అక్కడ మీటింగ్ అంతసేపు ఉండదు కదా వాళ్ళు హాలీవుడ్ వాళ్ళతోటి. వినపడుతుంది, కానీ ఈవిడ గంటల తరబడి వింటా ఉందంట. వింటా ఉంటే ఆ మరునాటి ఉదయం ఆయన సినిమా నిర్మించే అవకాశం ఉందేమో చర్చించడానికి పిలిపించారు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత తెల్లారి ఆ డైరెక్టర్ పిలిచాడంట. సినిమా నిర్మించడానికి మీతో అవకాశం ఉందా అని అడగటానికి పిలిచారంట. పిలిచి ఆయన అడుగుతున్నాడు అనమాట, రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. మేమందరం మాట్లాడుతూనే ఉన్నాము, మీరేమయ్యారు అని చెప్పని అడుగుతున్నాడు. మేమందరం తింటూ ఉన్నాం, తాగుతూ ఉన్నాము, మీరేమయ్యారు అని అడుగుతున్నాడు. మేము బిల్లు చెల్లించి మా కోట్లు తెచ్చుకుంటూ బిడ్కోలు చెబుతున్నాం. ఎవరో మీ వైపు చూస్తుండగానే మీరు అదృశ్యం అయిపోయారు. మేము బిల్లు చెల్లించి బయటకు వస్తుండగా మీరు ఎవరితోనో చూస్తున్నారు, అటేటో చూస్తున్నారు, చూస్తూ చూస్తూ అదృశ్యం అయిపోయారు అని చెప్పని చెప్తాడనమాట హాలీవుడ్ అతను. మీరు మాయమయ్యారు, మంచులో పాదముద్ర కూడా లేదు. అంటే ఈవిడ కూడా నేర్చుకుందనమాట ఆ మ్యూటెంట్లతోటి, వాళ్ళతోటి, అసెండెడ్ మాస్టర్లతోటి అవసరమైనప్పుడు మాట్లాడటము, మాయమైపోయి అక్కడికి వెళ్ళిపోవడం, ఇవన్నీ నేర్చుకుందనమాట. అవును అన్నా నేను, మీ పాదముద్రలు కూడా మంచులో లేవు అని చెప్పానంటే అవునందంటే ఇవిడంతే. నా సమాధానం నా మనసులో కొత్తగా తయారై స్థిరంగా ముద్రించబడింది. ఆ వెనుక తట్టులో నేను పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి మిగిలిన జీవితం అంతా గడుపుదాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది కదా, అసెండెడ్ మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకుంది కదా, ఆ నేర్చుకున్నవన్నీ నేను నా జీవితంలో అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పని చెప్తుంది ఆవిడ. ఏంటి మ్యూటెంట్ అంటే జన్యువులతో సహా పరివర్తన చెందిన వ్యక్తి. ఆవిడ పరివర్తన చెందిందంట, అంటే అసెండెడ్ అయిపోయింది అని చెప్పాను. ఇలాగా మనం ఇప్పుడు కరెక్ట్ గా ఈ బుక్ ఇప్పుడు ఎందుకు చెప్పబడింది, చేయబడింది అంటే నాకు మొన్న మధ్య దాకా అర్థం కాలేదు. నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చదివేసేసి వదిలేశాను. ఇప్పుడు ఎందుకు మళ్ళా నా చేతికి వచ్చింది, నేను ఇన్ని క్లాసులు ఎందుకు చదువుతున్నాను అని చెప్పని నాకే ఒకసారి డౌట్ వచ్చింది అనమాట. ఎందుకు ఇన్ని క్లాసులు చేస్తున్నాను అని చెప్పానని. ఒక 4-5 గ్రూపుల్లో చెప్పాను నేను, ఎందుకు చెప్తున్నాను ఇంత సేటు అని చెప్పానని. అంటే అప్పుడు అనిపించింది అనమాట. అప్పుడు కూడా అర్థం కాలే. ఇప్పుడు చదువుతుంటే మళ్ళీ ఇన్నిసార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు తెలిసిందనమాట. జన్యువులతో సహా పరివర్తన చెందిన వ్యక్తి అంటే మనం చెప్పేది కూడా అదే, డిఎన్ఏలో మార్పులు చేసుకోవాలి అని చెప్పానని. ఆ డిఎన్ఏలో మార్పులు చేసుకోవడానికి అంటే మనము
అసెండెడ్ మాస్టర్లుగా తయారవుతున్నాం కాబట్టి ఇప్పుడు భూమి మీద అది జరుగుతున్నది, ముమ్మరంగా జరుగుతున్నది కాబట్టి ఈ నాలెడ్జ్ అవసరం కాబట్టి ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్నాము. అది అంటే మనం బొందితో స్వర్గానికి అని చెప్పంటారు చూసారా, అంటే మనం ఈ శరీరాన్ని త్యజించకుండానే స్వర్గానికి వెళ్తాం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ సుజాత గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.